కురుక్షేత్ర యుద్ధంలో 16వ రోజున కర్ణుడు కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా నియమించబడ్డాడు. అతను భీకర దాడికి నాయకత్వం వహించాడు. పాండవ దళాలకు గణనీయమైన నష్టాలను కలిగించాడు మరియు నకులుడితో సహా వారి అనేకమంది యోధులను ఓడించాడు. అయితే సూర్యాస్తమయ సమయానికి అర్జునుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు అసాధారణంగా రాణించినప్పటికీ చివరికి ఆ రోజు అర్జునుడు అతనిపై ఆధిపత్యం చెలాయించడంతో ముగిసింది. ఈ వాస్తవాన్ని అతను అంగీకరించాడు. అయితే కొన్ని వివరణలు కర్ణుడికి బలమైన రోజు ఉందని సూచిస్తున్నాయి. ఇది అతని విజయం గురించి అపోహలకు దారితీసింది. 16వ రోజు ముఖ్య ఘట్టాలు. 1. కర్ణుడు నాయకత్వం వహిస్తాడు. ద్రోణుడు మరియు భీష్ముడు పతనమైన తర్వాత దుర్యోధనుడు కర్ణుడిని సైన్యాధిపతిగా నియమించాడు. 2. యుద్ధ నిర్మాణాలు. కౌరవులు మకర వ్యూహం, మొసలి నిర్మాణం గా ఏర్పడ్డారు. అయితే పాండవులు అర్ధ చంద్ర వ్యూహం, అర్ధచంద్ర నిర్మాణం గా ఏర్పడ్డారు. 3. కర్ణుడి పరాక్రమం. కర్ణుడు భీకర పోరాటంలో నిమగ్నమయ్యాడు. ఒంటిచేత్తో యుద్ధభూమిలో ఆధిపత్యం చెలాయించాడు మరియు శృంజయులు మరియు పాంచాల సైన్యం మొత్తాన్ని ఓడించాడు. 4. నకులుడి ఓటమి. కర్ణుడు నకులుడిని ఓడించాడు. అతను యుద్ధం నుండి వెనక్కి తగ్గవలసి వచ్చింది. 5. అర్జునుడి జోక్యం. రోజు గడిచే కొద్దీ అర్జునుడు యుద్ధరంగంలోకి ప్రవేశించి చివరికి కర్ణుడిపై విజయం సాధించాడు. అయితే కొన్ని వర్గాలు కర్ణుడి ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉందని పేర్కొన్నాయి. మరియు 6. రోజు ముగింపు. కర్ణుడు అర్జునుడి ముందు ఓటమిని అంగీకరించి మరుసటి రోజు వారిలో ఒకరికి నిర్ణయాత్మకమైన రోజు అని దుర్యోధనుడికి వాగ్దానం చేయడంతో రోజు ముగిసింది.